హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ EaseFoodie. నేను మీ శ్రీలేఖని. సో ఈరోజు ఏంటి అంటే క్యాబేజీ పులుసు కూర ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. సో క్యాబేజీ పులిహోర కూర తయారు చేసుకోవడానికి మెయిన్ ఇంగ్రీడియంట్ మనకి క్యాబేజ్ అండి. సో నేను క్యాబేజ్ని అయితే ఇలాగ చిన్న ముక్కల్లాగా తరుక్కున్నాను. సో ఇలాగ చిన్న ముక్కల్లా తరుగు పెట్టుకున్నాను. సో ఇప్పుడు నేను క్యాబేజీ మొత్తం ఇలాగ చిన్న బేసిన్ దాంట్లో వేసుకున్నాను. ఇప్పుడు అందులోని ఒక గరిటెడు చింతపండు ప్యూరీ అంటాం కదా, అది దానిలోని కొద్దిగా పసుపు, దానిలోనే మనము సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సో నేను సాల్ట్ అయితే కొద్దిగా యాడ్ చేస్తున్నాను. సో మళ్ళీ కూర చేసుకునేటప్పుడు కావాల్సినంత వేసుకోవచ్చు, అంటే టేస్ట్కి సరిపడినంత యాడ్ చేసుకోవచ్చు. సో ముందు ముక్క కోసం అని చెప్పి కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు దీన్ని మనం బాగా మిక్స్ చేసుకుందాము. సో దీంట్లో అయితే నేను వాటర్ ఏమి యాడ్ చేయలేదు. సో జస్ట్ ఇలాగా కుక్కర్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. 2 to 3 విజిల్స్ కుక్ చేసుకోవాలి. సో ఇలా బాగా మిక్స్ చేసుకుందాము. సో నేనైతే ఇలా బాగా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని కుక్కర్లో పెట్టుకుందాం. సో నేను కుక్కర్లో ఇలాగ అడుగున వాటర్ యాడ్ చేసుకున్నాను అండి. దాని మీద చిన్న బౌల్ పెట్టుకుని ఇలాగ పైకి పెట్టుకున్నాను. సో ఇప్పుడు దీని మీద మూత ఏం పెట్టుకోకుండా డైరెక్ట్గా కుక్కర్ మూత పెట్టేసుకోవాలి ఇలాగా. సో నేను కుక్కర్ మూత విజిల్ కూడా పెట్టేసుకున్నాను. సో మనకి అరౌండ్ 2 to 3 విజిల్స్ వరకు అయితే మనము కుక్ చేసుకోవాలి. సో వాటర్ అది అయితే మనం ఎక్స్ట్రా యాడ్ చేయలేదు. సో అడుగున వాటర్ ఉంటుంది కదా, సో ఆ తేమతోనే మనకి క్యాబేజ్ అనేది కుక్ అయిపోతుంది. సో కుక్కర్ మూత తీసుకున్నాము. ఇప్పుడు మనకి క్యాబేజీ కుక్ అయింది లేదని చెక్ చేసుకుందాం. సో మనకి క్యాబేజీ కుక్ అయిపోయిందండి. సో ఇప్పుడు దీన్ని మనము ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో 1 full టేబుల్ స్పూన్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్ నువ్వుపప్పు, అందులోనే కొద్దిగా పసుపు అండ్ అందులోనే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఒక్కసారి గ్రైండ్ చేసుకుందాం. సో ఇప్పుడు దీన్ని నేను గ్రైండ్ చేసుకుంటున్నాను. గ్రైండ్ చేసుకుని చూసుకుందాం. సో ఫస్ట్ అయితే ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు దాంట్లో మనము పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుందాం. సో నేనైతే అరౌండ్ 4 పచ్చిమిరపకాయలు యాడ్ చేస్తున్నాను. సో నేను తీసుకున్న క్వాంటిటీకి ఎంత కారం అయితే సరిపోతుందో అని చూసుకుని 4 పచ్చిమిరపకాయలు, కారమైన పచ్చిమిరపకాయలు ఘాటు ఉంటాయి కదా, అవి యాడ్ చేసుకుని ఇప్పుడు ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేసుకుందాం. సో మనకి ఇలాగ గ్రైండ్ చేసుకోవాలి. సో చూసారా, పచ్చిమిరపకాయ మొత్తం అన్నీ కూడా బాగా గ్రైండ్ అయిపోయింది కదా. సో దీన్ని ఇలాగ పక్కన పెట్టుకుందాం. బౌల్లోకి తీసుకొని లేదా ఇలాగ పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే, సో ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకుందాము. సో నేనైతే అరౌండ్ 1 full టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత అందులోని శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, తాలింపు సామాన్లు యాడ్ చేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు కొన్ని అండ్ జీలకర్ర. సో తాలింపు అనేది వేయించుకోవాలి. మనకి శనగపప్పు, మినపప్పు ఇవన్నీ కూడా బాగా వేగాలి. సో ఇప్పుడు అందులోనే గ్రౌండ్ నట్స్ యాడ్ చేసుకోవాలి. సో తాలింపు వేగుతున్నప్పుడే గ్రౌండ్ నట్స్ కూడా యాడ్ చేసుకోవాలి. అందులోనే ఎండుమిరపకాయ. సో తాలింపు వేగిన తర్వాత మనము క్యాబేజీని కూడా యాడ్ చేసుకున్నాము. సో ఇప్పుడు అందులోనే మనకి క్యాబేజీ వేగినప్పుడు హైలోనే పెట్టుకోవాలండి. సో మనకి వాటర్ అయితే ఉండకూడదు, వాటర్ కంటెంట్. సో అందులోనే ఇంకొక గరిట చింతపండు గుజ్జు అయితే యాడ్ చేసుకుంటున్నాను. అందులోనే కొద్దిగా టేస్ట్కి సరిపడినంత సాల్ట్. సో మళ్ళీ లాస్ట్లో మనము గ్రైండ్ చేసుకున్న మిశ్రమం యాడ్ చేస్తాం కదా, అప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ తక్కువైతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. సో ఇలాగ దగ్గరికి మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడే చింతపండు గుజ్జు యాడ్ చేసాం కాబట్టి ఒక్కసారి సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుందాం. తెచ్చుకొని చూద్దాము. నేనైతే అరౌండ్ 2 to 3 మినిట్స్ ఉంచానండి సిమ్లో పెట్టుకొని, అంటే మనకి చింతపండు గుజ్జు కాబట్టి మనకి ముక్కకి పడుతుంది అనేసి. ఇప్పుడు ఒకసారి హైలో పెట్టుకొని మనము వేయించుకున్నాము. సో మనకి డ్రైగా ఉండాలి కాబట్టి ఎక్కడ తేమ కానీ అడుగున చెమ్మ కానీ ఉండకుండా ఒక్కసారి హైలో పెట్టుకొని వేయించుకుందాం అలాగా. సో ఈ పాయింట్లో మనం ఏంటంటే ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి, ముక్కకు ఉప్పు పట్టిందా లేదా అని. అండ్ అందులోని కరివేపాకు రేపులను యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం ఒక్కసారి. సో మనకి అయిపోయింది ఇంకా. సో కరివేపాకు అయితే మనకి యాక్చువల్గా అయితే తాలింపులో వేసుకోవాలి. సో నేను తాలింపులో మర్చిపోయాను వేసుకోవడం. సో అందుకే లాస్ట్లో వేసుకున్నాను. సో ఇప్పుడు ఒకసారి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. సో ఇప్పుడు ఇందాకలో గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవ ముద్దని మనం వేసేసుకుందాం. సో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే వేసుకోవాలండి, ఎందుకంటే ఆవ వేస్తున్నాం కాబట్టి. సో మనం వేడి మీద వేసేసుకున్నామంటే అది ఏమంటారు, చేదు వచ్చేస్తుంది అనమాట. సో అందుకని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక నిమిషం ఆగిన తర్వాత ఆవ ముద్దని యాడ్ చేసుకుందాం. సో ఈ ఆవ ముద్దనంతా ఇలా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాము.
ఇప్పుడు ఒకసారి ఇలా మిక్స్ చేసుకుందాం, బాగా మిక్స్ చేసుకోవాలి. సో అంతే అండి, ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి మనకి. సో ఆవు ముద్ద ఉండల్లా ఉండకుండా మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసుకుందాం. సో అంతే, ఎంతో టేస్టీ అయిన క్యాబేజీ పులిహార కూర అనేది రెడీ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని నేను సర్వ్ చేసుకుంటాను. బౌల్లోకి తీసుకున్నాను. సో ఎంతో టేస్టీ అయిన క్యాబేజీ పులిహార కూర అనేది రెడీ అయిపోయింది. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఆల్సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.